दस्तूर न्यूज में आपका इस्तकबाल है। देखिएगा आज की ये खबर। మార్నింగ్ తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ శ్రీ బట్టి విక్రమార్క గారికి మరియు క్యాబినెట్ మంత్రులందరితో పాటు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారికి నా పేరు మొహమ్మద్ ముజాహిద్ హుసేన్, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శిగా నేను మాట్లాడుతున్నాను। तेलंगाना कमर्शियल वर्क्स डिपार्टमेंट नॉन गेजेटेड एम्प्लॉयज़ एसोसिएशन के रियासती सदर मोहम्मद मुजाहिद हुसैन ने सीएम रेवंत रेड्डी से अपील की कि तेलंगाना रियासत में मुख्तलिफ सरकारी महकमों के मुलाजमीन की तनख्वाहों में तरमीम के लिए तश्कील दी गई पीआरसी कमेटी की रिपोर्ट ताख़ीर का शिकार हो रही है। कमेटी के चेयरमैन एन शिवशंकर रिटायर्ड आईएएस ऑफिसर को मुकर्रर करने के बाद तमाम सरकारी मुलाजमीन की यूनियंस ने अपनी तजावीज़ और सिफारिशात कमेटी के हवाले कर दी थीं। ज़राए के मुताबिक पीआरसी कमेटी ने तमाम महकमों की सिफारिशात का जायज़ा लेकर एक जामे रिपोर्ट तैयार की है, जिसे रियासती वज़ीर आला रेवंत रेड्डी, नायब वज़ीर आला और वज़ीर ख़जाना भट्टी विक्रमार्का और चीफ सेक्रेटरी रामकृष्णन राव को पेश किया जाना था। ताहम रिपोर्ट तैयार हुए 1 साल का अरसा गुजर जाने के बावजूद अब तक वज़ीर आला को पेश नहीं की गई है। तेलंगाना वारिजे पनियवल शिखा नॉन गेजेटेड एम्प्लॉयज़ एसोसिएशन के रियासती सदर मोहम्मद मुजाहिद हुसैन ने पीआरसी चेयरमैन एन शिवशंकर से अपील की कि वो फौरी तौर पर रिपोर्ट वज़ीर आला को पेश करें ताकि दूसरे पीआरसी के निफाज का ऐलान जल्द मुमकिन हो सके। उन्होंने कहा कि रियासत में कांग्रेस हुकूमत के क़याम के बाद से सरकारी मुलाजमीन दूसरे पीआरसी के निफाज के मुंतज़िर हैं, ख़ास तौर पर वो मुलाजमीन जो 2025 से 2026 के दौरान रिटायर होने वाले हैं। अगर पीआरसी का ऐलान जल्द किया गया तो उनकी पेंशन और दीगर मुराद में इजाफा मुमकिन हो सकेगा। मोहम्मद मुजाहिद हुसैन ने वज़ीर आला रेवंत रेड्डी, नायब वज़ीर आला भट्टी विक्रमार्का, चीफ सेक्रेटरी रामकृष्णन राव और काबीना के वज़रा से मुतालबा किया कि फौरी तौर पर असेंबली का इजलास बुलाकर दूसरे पीआरसी रिपोर्ट को ऐवान में पेश किया जाए और सरकारी मुलाजमीन की तनख्वाहों में इजाफा का ऐलान किया जाए। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ పీఆర్సీ వేయటం జరిగింది। దానికి ఎన్ శివశంకర్ వేతన సవరణ సంఘం కమిటీకి ఆయన చైర్మన్గా వేయటం జరిగింది, వారి కమిటీ సభ్యులతో పాటు। కానీ ఆ యొక్క కమిటీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను పిలిపించుకొని వారికి సంబంధించిన వాళ్ళ సాలరీస్కి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులకు ఏమేమి కావాలి అనే దానికి సంబంధించిన పూర్తి నివేదికలు ప్రతి డిపార్ట్మెంట్ పరంగా ఉద్యోగ సంఘాలు అన్నీ రాష్ట్రంలో ఉన్న వారు తీసుకొని వచ్చి ఎన్ శివశంకర్ గారికి వారి యొక్క కమిటీ ముందు ఇవ్వటం జరిగింది। ఆ నివేదికలు కూడా తీసుకోవటం జరిగింది ఎన్ శివశంకర్ గారు। మరియు వారి సమక్షంలోనూ వారి యొక్క కమిటీ కూర్చొని కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మరియు వివిధ శాఖలతోని ఇచ్చిన రిప్రజెంటేషన్లను అన్నిటినీ పరిశీలించి దానికి సంబంధించిన ఎవరికి ఏం చేయాలి అనేది వారు కూడా పూర్తి నివేదిక తయారు చేయటం జరిగింది। నివేదిక తయారైంది, కానీ ఈరోజు వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతికి ఇప్పటి వరకు కూడా మన పీఆర్సీ కమిషన్ చైర్మన్ ఎన్ శివశంకర్ గారు ఇవ్వకపోవటం కూడా చాలా బాధాకరమైన విషయం। ఎప్పుడైనా వెంటనే ఆ యొక్క నివేదిక పీఆర్సీ కమిషన్కు సంబంధించిన నివేదిక మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీ యొక్క నివేదిక అందజేసినట్టయితే ఆ నివేదిక ప్రకారం మన గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్య శాసనసభ ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ నివేదిక ప్రకారం రెండవ పీఆర్సీలో ఉన్న దానిలో నివేదికను అన్నిటినీ చదువుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ జీతాలు పెంచడానికి కృషి చేయాలని మిమ్మల్ని నేను దయచేసి 2 చేతులతోని కోరుతున్నాను। 2025-2026లో దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలలో దాదాపు చాలా మట్టు వరకు పనిచేస్తున్న ఉద్యోగులందరూ రిటైర్మెంట్ అవుతున్నారు। అలాంటి ఉద్యోగులకు ఒక ఆసరాగా ఏందంటే రెండవ పీఆర్సీ కనుక వచ్చినట్టయితే మాకు జీతాలలో కానీ పదవి విరమణ పొందిన తర్వాత పెన్షన్లో కానీ లాభం అవుతుంది అని కావచ్చని చాలామంది 1000 కళ్ళతోని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు రెండవ పీఆర్సీ కొరకు। కనుక దయచేసి
మీరు ఎన్నో సమస్యలు పరిష్కరిస్తారు. రాష్ట్రంలో ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అమలు చేసి ఈరోజు ప్రజల హృదయాలలో ప్రజల దగ్గర మీరు చాలా మంచిగా గుర్తింపు వచ్చింది. అలాంటిది మా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించడానికి మీరు కృషి చేస్తారు. కావున నేను మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్గా నేను తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పక్షాన రాష్ట్ర కార్యదర్శిగా మిమ్మల్ని కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కనుక దయచేసి మాకు వెంటనే 2వ PRC ప్రకటించడానికి మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఇద్దరు చొరవ తీసుకొని మాకు జీతాలు పెంచండి. ఎందుకంటే నిత్యావసరాలు అధిక రేట్లలో ఉంది కనుక ఉద్యోగులకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దాదాపు చాలా మట్టు వరకు ఈ నెలలో మీరు 700 కోట్ల నిధులను కూడా మంజూరు చేయటం జరిగింది. చాలా సంతోషం. అందుకే నేను అనేది ఏంటంటే 2వ PRC కూడా మాకు ఇచ్చినట్టయితే మేము కూడా మీకు రుణపడి ఉంటామని సందర్భంగా తెలియపరుస్తున్నాను. జై తెలంగాణ.